తెలంగాణలో పెట్టుబడుల ప్రకటన బోగస్ అన్న విమర్శలపై ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ క్లారిటీ ఇచ్చారు. ఈ పెట్టుబడులు నిజమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అమెరికాలో చేస్తున్న మీటింగుల విశ్వసనీయత మీద తెలంగాణ ప్రజలకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, అన్ని విషయాలు చెక్ చేశాకనే మీటింగ్లు చేస్తున్నామని వివరణ ఇచ్చారు. మొన్న నిన్న చేసిన కొన్ని పెట్టుబడుల ప్రకటనలు బోగస్ అని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో జయేష్ రంజన్ ఈ వివరణ వీడియోను జారీ చేశారు. తెలంగాణలో పెట్టుబడుల ప్రకటనలు బోగస్ అన్న విమర్శలపై ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ క్లారిటీ ఇచ్చారు. ఈ పెట్టుబడులు నిజమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అమెరికాలో చేస్తున్న మీటింగులు విశ్వసనీయత మీద తెలంగాణ ప్రజలకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, అన్ని విషయాలు చెక్ చేశాకనే మీటింగ్లు చేస్తున్నామని విమర్శించారు. మొన్న నిన్న చేసిన కొన్ని పెట్టుబడుల ప్రకటనలు బోగస్ అని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో జయేష్ రంజన్ ఈ వివరణ వీడియోను జారీ చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఇటీవల ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి ఏదైతే ప్రకటనలు ఉన్నాయో కొన్ని బోగస్ కంపెనీలు తీసుకొస్తున్నారు. అసలు ఆ కంపెనీలో షేర్లు 50% ఉన్న షేర్ల కంపెనీలు ఇక్కడ 1000 కోట్ల పెట్టుబడులు ఎట్లా పెడతాయని చెప్పి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇటీవల సీఎం పర్యటనకు సంబంధించి కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్న దానిపైన విమర్శలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ వారి సొంత కంపెనీలకు దోచిపెట్టడానికే ఇలాంటి ఎంఓయూలు కుదుర్చుకుంటుందని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఐటీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జయేష్ రంజన్ దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అంటే రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ అయితే ఆయన ప్రభుత్వ తరఫున ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తెలంగాణ నుంచి అన్ని పరిశీలించాకే ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాము, అన్ని రకాల క్లారిటీ తీసుకున్నాకే వారితో ఒప్పందం చేసుకుంటున్న విషయం ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంకోటి అంటే ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు, మేము విమర్శలు చేస్తున్నా అని చెప్పడం జరిగింది. స్వయాన సీఎం తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కంపెనీ ఏదైతే స్వచ్ఛ బయో కంపెనీ ఉందో దాంతో 1000 కోట్ల ఒప్పందం అన్నారు. అది బోగస్ అని చెప్పి నా బీఆర్ఎస్ నేతల ఫోటోలు అదేవిధంగా ఎవిడెన్స్ తో సహా రిలీజ్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మాత్రం ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు. అయితే సీఎం పర్యటన ఇంకా కొనసాగుతుంది. అయితే కీలక ఒప్పందాలు కంపెనీతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ కావచ్చు, అదేవిధంగా ఆ భవిష్యత్తు ఆ కంపెనీ ఏం చేయబోతుంది, ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయబోతుంది, వారి పెట్టుబడులు ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రభుత్వం అదేవిధంగా కంపెనీ చర్చలు జరుపుకుంటాయి. ఈ సందర్భంలోనే వారి కంపెనీకి సంబంధించినటువంటి ప్రెజెంటేషన్ నచ్చిన తర్వాతనే ప్రభుత్వం వారితోటి ఎంఓయూ కుదుర్చుకునే వీలుంటుంది. ఈ నేపథ్యాన్ని జయేష్ రంజన్ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తన మెసేజ్ ద్వారా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.